హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ రుచులు. ఫ్రెండ్స్, ఇవాళ నేను చపాతీ, రోటీ, పుల్కా ఇంకా పూరీలోకి సెట్ అయ్యే ఒక మంచి కర్రీని అయితే చూపిస్తానండి. ఇది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా చాలా చాలా ఇష్టపడతారండి ఖచ్చితంగా. సో ఈ రెసిపీ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఒక లేట్ చేయకుండా ఇక రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను కుక్కర్లో ఒక పెద్ద సైజు ఆలుగడ్డను తీసుకుంటున్నానండి. సో ఈ ఆలుగడ్డని మనం 4 పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్దిగా ఆలుగడ్డ మునిగేంత వరకు మనం వాటర్ని తీసుకోవాలి. సో వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత మనకి ఆలుగడ్డ అనేది ఈ విధంగా అయితే ఉడికిపోయి ఉంటుంది. సో ఆలుగడ్డ మీద ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేసి ఆలుగడ్డని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇక్కడ మనకి ఆలుగడ్డ అనేది మంచిగా కుక్ అవ్వాలండి. సో ఈ విధంగా కట్ చేస్తే చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఉండాలి. మరీ మెత్తగా ఉంటే కూడా బాగోదన్నమాట. ఇప్పుడు నేను స్టవ్ మీద బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని తీసుకుంటున్నాను. సో ఆయిల్ అనేది మనకి లైట్గా హీట్ అయినప్పుడు ఇక్కడ పోపు దినుసులు తీసుకోండి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, 4 లవంగాలు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 ఇలాచి, కొద్దిగా కరివేపాకు. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే తీసుకోండి. ఇక్కడ మనకి జస్ట్ ఆ ఫ్లేవర్ కోసమే స్పైసెస్ తీసుకుంటున్నామండి. కానీ చాలా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో ఒకసారి వీటిని ఆయిల్లో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న ముక్కల్లాగా. ఒక 2 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోవాలి. సో ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి వేగిపోయిన తర్వాత కంప్లీట్గా వేగనవసరం లేదండి. ఒక 2 మినిట్స్ పాటు వేగిన తర్వాత 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కింద మాడిపోకుండా ఉండడానికి ఏంటంటే అంటుకోకుండా కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలండి. సో ఈ మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకొని అల్లం అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి, ఒక 1/4 టీ స్పూను గరం మసాలాని తీసుకోండి. సో ఈ మసాలాలన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ మసాలా పౌడర్స్ వేసిన తర్వాత ఏంటంటే ఎక్కువసేపు వేయించకూడదు, ఎందుకంటే మాడిపోతాయి అన్నమాట. సో వేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసుకోండి, ఎందుకంటే ఈ మసాలాలన్నీ కూడా మాడిపోకుండా పర్ఫెక్ట్గా మిక్స్ అవుతాయి అన్నమాట. సో ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని తీసుకోండి. ఇక్కడ నేను మొత్తం కూడా 300 ml వరకు వాటర్ని తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోనే మీ రుచికి సరిపడా సాల్ట్ని తీసుకొని వాటర్ అనేది కొద్దిగా బాయిల్ అయ్యేంత వరకు కూడా మనం మంటని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో వాటర్ అనేది ఈ విధంగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు ఉన్నాయి కదండి, అవి ఇప్పుడు యాడ్ చేసుకోవాలన్నమాట. ముందే ఆలుగడ్డ ముక్కలు వేయకూడదండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయి ఉన్నాయి కదా అవి. సో మొత్తాన్ని కూడా ఒకసారి ఈ విధంగా కలిపేసుకోవాలి. సో ఆల్రెడీ ఆలుగడ్డ అనేది బాయిల్ అయిపోయింది కాబట్టి ఎక్కువ ఉడకనవసరం లేదండి. ఒకసారి ఈ విధంగా మొత్తం కూడా కలిపేసుకొని ఆ వాటర్ అనేవి మసిలేంత వరకు మనం మంటని సిమ్లో ఉంచుకోవాలండి. సో ఇప్పుడు మనం ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో 1.5 టీ స్పూన్ వరకు శనగపిండిని తీసుకోవాలి. సో ఆ శనగపిండి అనేది లైట్గా చిక్కగా ఉండేటట్టు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మనం మిక్స్ చేసుకోవాలండి. సో ఫోర్క్ తీసుకుంటే ఈజీగా మనకి మిక్స్ అయిపోతుంది ఉండలు లేకుండా. సో ఫోర్క్ లేకపోతే మన హ్యాండ్తో కూడా మనం ఈజీగా చేసుకోవచ్చండి. మనకి ఉండలు ఉంటే ఏంటంటే కర్రీ టెక్చర్ అనేది కరెక్ట్గా రాదనమాట. సో ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అనేది మనకి బాయిల్ అవుతున్నాయి కదండి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే మనం ఈ శనగపిండి ఏదైతే ఉందో ఉండలు లేకుండా కలుపుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలండి. సో దీనివల్ల కర్రీకి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. మీరు శనగపిండిని ఎక్కువ వేసేస్తే ఏంటంటే శనగపిండి స్మెల్ వస్తూ ఉంటుంది. సో ఎక్కువ వేయకూడదండి, లైట్గా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేస్తేనే చాలా మంచి టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా వస్తుంది. శనగపిండి వేసిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. సో హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఏంటంటే మాడిపోతుంది. ఇంకొకటి ఏంటంటే శనగపిండి వేయగానే మనకి కర్రీ అనేది కొంచెం చిక్కబడిపోతుంది అనమాట త్వరగా. సో శనగపిండి వేసిన తర్వాత ఒక 2 మినిట్స్కి మనకి సో ఈ విధంగా అయితే వస్తుందండి. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయినట్టే.
చూశారు కదండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి తప్పకుండా షేర్ చేసి మన మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.